ఆపితే బాబు నేను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని బాబు అంటే అలా సార్ అది గడ్డం ఇవన్నీ కొద్దిగా పోల్చుకోలేకపోయింది సార్ అన్నారు. వారేని మన ఊరోళ్ళు కాదు కదా, డ్యూటీ మీద వచ్చి ఉన్నారు, వారు ఆపుతారు, వాళ్ళ పనే అది. అంతేగాని ఆపితే ఎల్లకాలం ఇలా ఉండదు, ఎల్లకాలం ఇలా ఉండదు, కాలం ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి కాలం అనుగుణంగా మనం ఇలాగే ఉండాలి. ఆ కాలం మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఎల్లకాలం ఇలా ఉండదంటే ఏంటి? ఇప్పుడు ఆఫీసర్స్ మీద అరిస్తే ఎంత రాంగ్ మెసేజ్ అండి. స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ అన్నవాడు ఇక్కడ శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? శాంతి భద్రత అంటే వేరేండో, ఆ శాంతి భద్రత కాదు, ఈ శాంతి భద్రతలు వేరే. ఇప్పుడు శాంతి భద్రత, ఈ శాంతి భద్రతలు జాగ్రత్త బాగుంటే ప్రశాంతంగా ఉంటే ఇన్వెస్టర్స్ అన్నవాళ్ళు 4 రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడతారు. మీరు ఇలాగ అరిచేసి పోలీసుల్ని భయభ్రాంతులు గురి చేసేసి పోలీసుల్ని ఏకవచనంగా తిట్టేసి ఇలా చేస్తే ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తారు? ఇది ఒక కాన్స్పిరసీనే. ఎలాగైనా సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు ఏది మనం అనుకుంటున్న దానికి విరుద్ధంగా వీళ్ళు చెప్పిన మాటకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేసేస్తున్నారు, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. బాబు గారిని ఒక బ్రాండ్ కింద చూసి కేంద్రం సహకరించేస్తుంది. మనం తలకిందులు తపస్సు చేసిన 2 రోజులు కేంద్రంలో ఎవరో కూడా మనల్ని పట్టించుకోలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఇంకా ఏం చేయాలి అంటే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆపితే వచ్చే రాబడి ఆగుద్ది. ఎంతటి చీప్ పాలిటిక్స్ అండి అది. నీకు బాధ్యత లేదా? తెలుగు ప్రజలపైన నీకేం బాధ్యత లేదా? ఈ రాష్ట్రం పైన బాధ్యత లేదా? వస్తున్న పెట్టుబడులు మీరు కూడా స్వాగతించడం పోయి వాళ్ళకి అభద్రతా భావం వచ్చే విధంగా దాడులు చేయడం అంటే ఏంటి వీళ్ళ మనస్తత్వం? కేంద్రంలోనే వీరికి వీరుగా వెళ్ళారు, అడిగారు. ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఒక ఆలోచనతో సమిష్టికి ఇక్కడ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఇంకేంటి బాబు గారి పని? ఇంకా ఏది అడిగినా వర్షాలు వచ్చి ఫ్లైట్ ఆగిపోయింది, ఇదిగో బాబు గారు ఆపేశారు, అదో సివిల్ ఏవియేషన్ మంత్రి ఉన్నాడు కదా ఆపించేశారని చెప్తారు. ఇంకా ఏది జరిగినా మేమేనా? నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అయ్యా మరలా అడుగుతా ఉన్నాను. నిన్న కూడా అసెంబ్లీ దగ్గర మీడియాతో చిట్ చాట్ చేసినప్పుడు రిక్వెస్ట్ చేశా, మరలా రిక్వెస్ట్ చేస్తున్నా. మీకోసం అనేకమైన ఫ్యాన్స్ కళ్ళులు వెయిట్ చేస్తూ ఉన్నాయి. అందరి చూపు కూడా అటే ఉంది ఆ మోహల్లా. ఇటు స్పీకర్ గారిని చూడట్లేదు, మా సీఎం గారిని చూడట్లేదు, కళ్యాణ్ గారిని చూడట్లేదు. కళ్యాణ్ గారు బయట తాదాగా అంత దొరకరు, అసెంబ్లీలో ఉన్నారా కనీసం అక్కడైనా చూసుకోండి అని ఆయన్ని చూడట్లేదు, మా లోకేష్ బాబుని చూడట్లేదు. అందరి చూపు అటే. అక్కడ ఖాళీగా ఎందుకు ఉంది? రావాలి కదా, మమ్మల్ని కొద్దిగా చూడాలి కదా అని. అంతమందిని ఆ శోభ అంతమందికి కలిగించడం కరెక్ట్ కాదు. జగన్ గారు మీరు రండి, వచ్చి మాతో కూర్చోండి, అసెంబ్లీలో చర్చించండి. మీరు పులివెందుల గురించి మాట్లాడడానికి అవకాశం వస్తుంది, రాష్ట్రం గురించి మాట్లాడాలనుకున్న ఇవ్వడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దయించి రావాలని అసెంబ్లీకి కోరుతూ ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకి కట్టుబడి ఉన్నాం. కేంద్రం చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తే కేంద్రంకి నిధులు అలా రావాలి అంటే ఒక హోంవర్క్ చేసుకొని ఏం చేసావని అడిగారు కదా ఇన్ని రోజులు, ఇదే హోంవర్క్ చేస్తున్నాం. ఏ శాఖలోని ఎంత ఉంది కొరత, ఎంత డెఫిసిట్ ఉంది, కేంద్రం ఏ శాఖకి సపోర్ట్ చేయాలన్నదే ఈ 50 రోజులు చేసిన హోంవర్క్ ఫలితమే కేంద్రం నుంచి మనకు ఆ ఫండ్స్ వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఇచ్చిన సంక్షేమాన్ని 100కి 100 అమలు చేస్తూ ప్రజల ఒక విశ్వాసం ఏదైతే 57% ఓట్ షేర్ ఇచ్చున్నారో దాన్ని పెంచే దిశగానే అడుగులు ముందుకు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. దత్తు గారు మన తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే మోడీకి పాలాభిషేకం చేయాలి, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఏపీకే అని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు పాలాభిషేకం చేయాలి, మీ ఎమ్మెల్యే అందాన్ని ఎలా తీసుకోవాలి ఏపీ? ఆయన వ్యక్తిగత అభిప్రాయం, అది పార్టీ అసెంబ్లీలో చెప్పారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ అంటే ఆల్రెడీ డెసిషన్ తీసుకెళ్ళి ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా లేదు, దానికి తగిన విధంగా ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకన్నా తక్కువ ఉన్న బీహార్ ప్రత్యేక హోదా అడుగుతుంది. ఇక్కడ